నగరంలో పారిశుద్ధ్య కార్మికుల భద్రతను జీహెచ్ఎంసీ అధికారులు గాలి కొదిలేశారు. నడి రోడ్డుపై డివైడర్ మధ్యలో మట్టిని శుభ్రం చేసే ప్రమాదకర పనులను అప్పగించారు. గతంలో రోడ్డు మధ్యలో కార్మికులతో పనులు చేయించకూడదని చేసిన తీర్మానాన్ని ఉల్లంఘించారు. అంబేద్కర్ విగ్రహం నుంచి లిబర్టీ వెళ్లే దారి మధ్యలో సూపర్వైజర్లు దగ్గరుండి మరీ కార్మికులతో మట్టిని తరలిస్తున్నారు. నిత్యం ఈ ప్రాంతంలో వాహనాలు వేగంగా ప్రయాణిస్తుంటాయి. ఫలితంగా కార్మికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. కొందరు కార్మికులు చేతులు కాళ్లు సైతం కోల్పోయారు. అయితే గతంలో రోడ్డు మధ్యలో స్వీపింగ్ మిషన్లతో శుభ్రం చేయాలని స్వీపింగ్ మిషన్లు అందుబాటులోకి తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, నగరంలో పారిశుద్ధ్య కార్మికుల భద్రతను జీహెచ్ఎంసీ అధికారులు గాలి కొదిలేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఏదైతే పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించినటువంటి అంశంలో వాళ్ళు నగరంలో ఏదైతే డివైడర్ల మధ్యలో కానీ రోడ్లకు మధ్యలో కానీ శుభ్రం చేయకూడదనే నిబంధన గతంలో ఉండేది. తీర్మానం కూడా చట్టం కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. అయితే ప్రస్తుతం ఇది కొంత హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఉన్నటువంటి జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి కార్మికులంతా కూడా డివైడర్ మధ్యలో మట్టిని ఎత్తిపోస్తూ పూర్తిగా శుభ్రం చేసేటువంటి ప్రక్రియను సూపర్వైజర్ల పర్యవేక్షణలో కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. లిబర్టీ నుంచి ఏదైతే అంబేద్కర్ విగ్రహం వెళ్లేటువంటి మార్గం మధ్యలో వేలాదిగా వాహనాలు వేగంగా వస్తూ ఉంటాయి. గతంలో కూడా కార్మికులు ఇట్లా రోడ్లు శుభ్రం చేస్తూ ప్రమాదాల బారిన పడ్డారు. అయితే ప్రధానంగా ఉన్నటువంటి కార్మికులంతా కూడా ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది కాళ్ళు చేతులు విరగొట్టుకొని కనీసం జిహెచ్ఎంసీ సహాయం అందుకోకుండా కూడా వాళ్ళు నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ అంశం టీ న్యూస్ కు చిక్కడంతో వాళ్ళంతా కూడా పూర్తిగా రోడ్ల పైన ఉన్నటువంటి మట్టిని ఒకవైపు ఎత్తిపోయడానికి నడి రోడ్డు మీద పూర్తిగా మార్గం మధ్యలోనే వాళ్ళు పనులు చేసినటువంటి దృశ్యాలు మనకు కంటపడ్డాయి. పూర్తిగా స్వీపింగ్ మిషన్లు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. కానీ ఈ స్వీపింగ్ మిషన్లు ఎక్కడ కూడా కనీసం పనిచేయడం లేదు. వాటి అన్నింటినీ కూడా పక్కన పడేసింది. నిర్వహణ లోపం జీహెచ్ఎంసీలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇట్లా అధికారులు కూడా కేవలం మూకుమ్మ ఏదైతే చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తాయి. నగరంలో పారిశుద్ధ్య కార్మికుల భద్రత గాలికి వదిలేసింది. ఎక్కడికక్కడ పారిశుద్ధ్య కార్మికుల పనులు ఇంకా మరింత పెరిగాయి తప్ప పూర్తి స్థాయిలో వాటి అన్నింటినీ కూడా చెత్త సేకరణకు సంబంధించుకోవచ్చు. ఉదయం వేళల్లో కేవలం 6 గంటల నుంచి 7 గంటల వరకు 8 గంటల లోపు మాత్రమే వీళ్ళంతా రోడ్లపైన శుభ్రం చేయాల్సి ఉంటుంది. అది కూడా ఎడమ వైపు కానీ కుడి వైపు కానీ ఒక వైపు మాత్రమే వీళ్ళు శుభ్రం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ అంశం టీవీస్కు చిక్కడంతో అధికారులు కూడా తలలు పట్టుకుంటున్నారు. పూర్తి స్థాయిలో నగరంలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులందరినీ కూడా సూపర్వైజర్లు వేధింపులకు గురి చేస్తూ మార్గ మధ్యలోనే రోడ్ల పైన వేగంగా వచ్చేటువంటి వాహనాల మధ్యలోనే ఈ మట్టి తరలింపు కావచ్చు, చెత్త తరలింపు కావచ్చు, వీటన్నిటిని పనులు చేపడుతుండడంతో వాళ్ళు కూడా ప్రమాద బారిన పడితే పరిస్థితి ఏంటనేది కూడా చెప్పుకోవచ్చు. గతంలో ఎల్బీ నగర్, హయత్ నగర్ ప్రాంతాల్లో కూడా ఇట్లా రోడ్డు పైన ఊడుస్తున్నటువంటి స్వీపింగ్ చేస్తున్నటువంటి మహిళా కార్మికురాలు ఎవరైతే ఉన్నారో తాను కూడా వేగంగా వచ్చినటువంటి వాహనం ఢీకొట్టడంతో తాను కూడా మృత్యువాత పడింది. ఇట్లా గతంలో పునరావృతం అవుతున్నప్పటికీ కూడా స్వీపింగ్ మిషన్లు అన్ని పక్కన పెట్టేసి ప్రస్తుతం జిహెచ్ఎంసీ వీటన్నిటికీ సంబంధించినటువంటి అంశంలో ఆ కార్మికులతోటి రోడ్లపైన చెత్త ఊడుస్తూ ఏదైతే మట్టిని తరలించినటువంటి ప్రక్రియను చేస్తున్నట్టు పరిస్థితుల నేపథ్యంలో ఇటు కమిషనర్ కావచ్చు, మేయర్ కావచ్చు కనీసం వాటిపైన దృష్టి పెట్టకుండా స్వీపింగ్ మిషన్లు అన్ని కూడా పక్కన పడేసి వారి ప్రాణాలు గాల్లో కలిసే విధంగా వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లో విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నాల పట్ల అధికారులు కూడా ఇప్పటికైనా స్పందించి ఖచ్చితంగా వీటిపైన ముందస్తు చర్యలు చేపట్టాలని కూడా అధికారులను కార్మికులు కూడా కనిపిస్తా ఉన్నాయి. సునీత, థ్యాంక్ యూ కిరణ్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.